డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన ఏర్పాడైనటువంటి రాజ్యాంగ కమిటీ రచనా సంఘం అధ్యక్షుడిగా ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేతుల మీదుగా రాజ్యాంగం రాయబడినప్పుడు వ్యవస్థల మధ్యన ఒక సున్నితమైన గీత గీశారు. శాసన నిర్మాణ వ్యవస్థ, శాసనాలు ఎలా ఉండాలో చెప్పారు. ఆ వ్యవస్థలు, అసెంబ్లీలు, పార్లమెంట్లు శాసనాలు చేస్తాయి. ఆ శాసనాల అమలు చేసేటటువంటి డ్యూటీ కార్యనిర్వాహక శాఖ అప్పచెప్పారు. అదే ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ ఇట్లాంటి వ్యవస్థలు. వీళ్ళు ఆ చట్టాన్ని సక్రమంగా అమలు చేయకపోతే చర్యలు తీసుకునే అధికారం న్యాయస్థానాలకు ఇవ్వబడింది. అదే న్యాయ వ్యవస్థ. ఒకవేళ రాజ్యాంగ విరుద్ధంగా ఈ చట్టాలు ఉంటే ఇన్వాల్వ్ అవ్వాల్సింది న్యాయ వ్యవస్థ. కానీ న్యాయ వ్యవస్థ తన పరిధి దాటిపోతుంది. క్రమంగా కార్యనిర్వాహక వ్యవస్థ తన చెప్పు చేతలో ఉండాలనుకుంటోంది. అట్లాగే శాసన వ్యవస్థ తన చెప్పు చేతలో ఉండాలనుకుంటుంది.